హనుమంతుల వారి విషయానికొస్తే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు హనుమంతుల వారికి ప్రతి విషయంలో కూడా. అసలు మామూలుగా రామాయణం విషయం చూసుకుంటే గనక మనకు ముందు నుంచి హనుమంతుల వారు రామాయణంలో ఉన్నట్టుగా మనకు చెప్పబడలేదు. కిష్కింధ కాండ నుంచి హనుమంతుల వారు ఉన్నట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎందుకు ముందు నుంచి లేని ఒక పాత్ర క్యారెక్టర్ పాత్ర క్యారెక్టర్ అనుకోండి. అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్‌కి ఎందుకంత ప్రాధాన్యత అనేది నా క్వెషన్. ఇది చెప్పాలంటే రామనామ మహిమ ముందు చెప్తే హనుమంతుల వారి గురించి తర్వాత చెప్పుకోవచ్చు. అలాగే. 4, 5 కథలు వస్తే తప్ప హనుమత్ తత్వం అర్థం కాదు. ఆ! మొట్టమొదట తెలియాల్సింది రామతత్వం. ఆ! రామ అనే 2 అక్షరాలు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఔంకారం లేని మంత్రము పనికిరాదు అంటారు. ఆ! ఏ మంత్రానికైనా కానీ అవును. ఔంకారం ఉంటుంది. హ్మ్. కానీ శ్రీరామచంద్రుడికి ఔంకారం అవసరం లేదు. హ్మ్. జానకి రామ సీతారామ అంటామే కానీ అవును. ఔం శ్రీరామ అని అనం. అనం. శ్రీరామ అంటాం, అవును. ఔం రామ అని ఎవరు అనం. అనం స్వామి. నిజమే. ఎందుకంటే ఆ ఏకాక్షరంగా మారుస్తే రామ్ అన్నప్పుడే దాంట్లో ఔం నిగుడీకృతంగా ఉంది. ఓహ్! అన్నిటికీ మించి వైష్ణవులందరికీ గొప్ప మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. నారాయణాయలో నుంచి రా తీసేసి చదవండి. హ్మ్. నా ఆయనాయ, అవును. ఆయనాలే లేవు అన్నటువంటి భ్రష్ట మంత్రం వస్తుంది. ఆ మంత్రం చచ్చిపోతుంది. హ్మ్. అష్టాక్షరి గొప్ప మంత్రం. ఆ మంత్రంలో ఈ రా అనేది ప్రాణాక్షరం. హ్మ్. ఓం నమో నారాయణాయ, నా ఆయనాయ, ఆయనాలే లేవు, హ్మ్. విరుద్ధార్థం వచ్చేస్తుంది. అవును. అవును. ఆ అష్టాక్షరిలో రా ప్రాణాక్షరం, 2వ అక్షరం. దానికున్న ఆ ప్రాధాన్యతే పోయింది. ఒక్క అక్షరం తీసేయటం వల్ల. అష్టాక్షరి నాశనం అయిపోయింది. అవును. అవును. అట్లాగనే నమ శివాయ, నా మ 2వ అక్షరం నమ శివాయ. అట్లా పంచాక్షరి చదివిన పుణ్యము, ఇట్లా అష్టాక్షరి చదివిన పుణ్యము రావాలని వశిష్ఠ మహర్షి ఆలోచించి హ్మ్. రామ అని పెట్టినాడు. హ్మ్. అందుకే ఆ రాముడు ఎంత మనలో రమమైపోయినాడు అంటే ఆత్మారాముడు అని పిలుస్తాం. ఆత్మ గోవిందుడు అనం, ఆత్మ దుర్గా అనం, అనము. ఆత్మ వెంకటేశ్వరుడు అనం, అనము. ఆత్మ శివుడు అనం, ఆత్మ రాముడు అంటాం. అవును. ఆకలిగా ఉన్నవాడికి ఒక్కడికి అన్నం పెడితే తినేసి నా కడుపు చల్లగా చూసావు, నా ఆత్మారాముని చల్లబరిచావయ్యా అంటాడే కానీ ఇంకోటి అన్నాడు. అవును. అవును. అంతగా మన జీవితాలలో మమైకమైంది. కారణం ఏంటంటే ఆ రామ అనే 2 అక్షరాలను విడిచిపెట్టి ఏకాక్షరంగా పలికిన హ్మ్. రామ్, రామ్ అని పలికిన అది అగ్ని బీజాక్షరం. హ్మ్. మన షట్చక్రాలలో మణిపూరక చక్రము మన సెంటర్లో ఉంది. మూలాధారం, ఆ! స్వాధిష్టానం, 3వది ఇది. హ్మ్. అది అగ్నితత్వం. హ్మ్. ఆ అగ్ని ఉండబట్టే మనం ఇట్లున్నాం. అవును. ఆ అగ్నిని కంట్రోల్ చేసేదానికి ఇడా పింగళ అనే సూర్యనాడులు, చంద్రనాడులు మన సమశీతోష్ణ స్థితిని పెడతా ఉంటే మనం ఉన్నాం. ఆ అగ్ని ఎక్కువైనా టెంపరేచర్ ఎక్కువైతే జయశ్రీరాం, ఆ అగ్ని తక్కువైనా లో టెంపరేచర్ అయితే జయశ్రీరాం. అంతే. ఇన్నిన్ని అర్థాలు పెట్టి ఆ రామమంత్రం పెడితే హ్మ్. రోమ రోమములో దాన్ని నింపుకున్నవాడు హనుమంతుడు. హ్మ్. ఈ రామ్ రామ్ అని చదువుతుంటే ఆయన బ్రెయిన్లోని 10,000 కోట్ల న్యూరాన్సే కాకుండా అవును. శరీరంలోని కణ కణము రామనామాంకితం అయిపోయింది. అందుకని రాముడి కన్నా, రామ బాణం కన్నా రామనామం గొప్పదని నిరూపించిన మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు. ఇంకా ఇంకా చెప్పాలా అంటే విష్ణుమూర్తికి తెలివి ఎక్కువ. ఆ! బ్రహ్మదేవుడు ఎట్లాంటి వరాలు ఇచ్చినా కానీ ఆ వరాలలో ఉన్న లూపు హోల్ను కనిపెట్టి బ్రహ్మవరాలు దెబ్బ తినకుండానే ఆ రాక్షసుని చంపుతూ ఉంటాడు ఆయన. హ్మ్. తెలివి అంత తెలివి. అందుకే విష్ణు జిష్ణు అంటారు. జిష్ణు. ఆయన నామావళిలో హ్మ్. విష్ణు అన్న పేరు వస్తుంది, జిష్ణు అన్న పేరు వస్తుంది. ఆ! అంటే హయ్యెస్ట్ ఇంటెలిజెంట్, ఓహ్! తెలివిపరుడు, జ్ఞాని అని అర్థం. ఆహా! అటువంటి ఆయనకు మరి రాక్షస సంహారం చేసేటప్పుడు హ్మ్. శివశక్తి అవసరమైంది. హ్మ్. శివుడికి జ్ఞానం లేదు అనలేం, ఆ! కానీ బలము అత్యంత గొప్ప బలం. హ్మ్.
ఎక్కడ అతి శక్తివంతమైన రావణాసురుని లాంటి వాడిని చంపాలా అంటే శివశక్తి తోడ్పడాలి. అంజనాదేవి హనుమంతుని తల్లి తపస్సు చేసింది శివుని గురించి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ నీకేం వరం కావాలో కోరుకోను, నీ అంశతో నాకు కొడుకు కావాలా, నీ తేజస్సుతో నాకు కొడుకు కావాలా అని. అంటే ఆయన అన్నాడు, నా తేజస్సును పార్వతీదేవే భరించలేక గంగానదిలో వదిలిపెట్టేస్తే కొన్ని ఏండ్లు ప్రవాహంలో పోయి శరవణాలకు తగిలి 6 ముక్కలై చల్లబడితే శరవణభవుడు అనే సుబ్రహ్మణ్యుడుగా వచ్చాడు. నా తేజస్సును పార్వతే భరించలేదు, మానవకాంత, అందున నువ్వు వానరకాంత, నువ్వు నా శక్తి ఎక్కడ భరిస్తావు, నేను ఇవ్వను ఈ వరం అంటాడు. ఇస్తే ఈ వరమే, లేకుంటే పోను. ఆయన పైకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆలోచిస్తాడు, జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, తస్మిన్ కారణేవా సాధక సర్వోత్కృష్ట. దేవుడి కన్నా సాధకుడు గొప్పోడు, రమ్మంటే వాడు రావాలి. మంత్రానికి కట్టుబడి జగత్తంతా ఆయన కంట్రోల్లో ఉంటే, ఆయన ఎవరి కంట్రోల్లో ఉన్నాడంటే మంత్రం కంట్రోల్లో ఉంటాడు. ఆ మంత్రం ఎవరి కంట్రోల్లో ఉండంటే సాధన చేసేవాడి కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎవడు గొప్ప? తో ఆయన అక్కడ పోయి ఆలోచించి, మరి నేను వరం ఇచ్చి తీరాల, నా శక్తిని ఆమెకి ఇస్తా, భరిస్తుందో చస్తుందో నాకు సంబంధం లేదు. అగ్నిదేవుణ్ణి రమ్మంటాడు. ఆయన వచ్చి, ఇప్పుడు నేను నాకు కొంచెం తేజస్సును నీ చేతికి ఇస్తాను, తీసుకెళ్ళి అంజనాదేవికి ఇచ్చేయి అంటాడు. తీసుకుంటాడు ఆయన. కైలాసం దాటేంత వరకు అగ్నిదేవుడికి ఏం కాలే. కైలాసం దాటి కాలు బయట పెట్టగానే అగ్నిదేవుడే మండిపోను మొదలు పెట్టాడు ఆ శివ తేజస్సు. మనిషికి ఆపద వస్తే బంధువుల దగ్గరికి పోడు, స్నేహితుల దగ్గరికి పోతాడు. బంధువుల దగ్గరికి పోతే ఆ బంధువులు ఏమంటారు, అప్పుడు అంతా ఎగిరావు, ఇప్పుడు పోగొట్టుకొని మా దగ్గరికి వచ్చావు, కష్టం వస్తే మేమా అని ఎగతాళి చేస్తాడు. అదే స్నేహితుడైతే సాయమన్నా చేస్తాడు, స్వాంతన మాటలన్నా చెప్తాడు, కానీ గేలి చేయడు. అగ్నిదేవునికి స్నేహితుడు గాలి, వాయువు. ఎక్కడ వాళ్ళిద్దరు జంట పదం. మంటలు ఎక్కడైనా మండినాయంటే గాలి వస్తే మంటలు ఇంకా ప్రేరేపిస్తాయి. అవును అవును. ఆక్సిజన్, మంట మండాలా అంటే హైడ్రోజన్, దానికి పక్కన ఆక్సిజన్ ఉండాలి. హైడ్రోజన్ అగ్నిదేవుడు అయితే పక్కన ఉండేవాడు వాయుదేవుడు వీడు. తో ఆయన తలుచుకుంటాడు, ఏం నీ సమస్య అంటాడు. ఈ శివుడు నాకు ఈ డ్యూటీ పెట్టాడు, నేను అంజనా దగ్గరికి పోయేంత లోపల నేను భస్మం అయిపోతాను, నన్ను కాపాడు అంటాడు. ఆ తేజస్సు నా చేతికి అని హిమవత్ పర్వత సానువులలో బర్రు 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 అని తిరుగుతాడు. ఆ హిమాలయాల శీతలానికి ఆ శివతత్వ తేజస్సు శక్తి ఉష్ణత తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు అంజనాదేవి ఎప్పుడు ఇస్తావు శివ అని కూర్చొని ఉంది. వాయుదేవుడు తెచ్చి ఇదమ్మా అని వేసాడు. ఇందుకని మనం వాయుపుత్రుడు అంటున్నాం. వెనకల కారణము ఆమె కోరిక శివుడు. శివుడు ఆ విధంగా హనుమంతుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే దానికి ఇంకో కథ ఉంది. రామాయణంలో ఈ కథలు రావు. అవును అవును. అన్ని పురాణాలు చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. అందుకే వ్యాసుల వారికి రామాయణం ఎంత ఇష్టము అంటే, రామాయణం వినా పురాణం పూర్ణం కాదు అని రాసేశాడు. ప్రతి పురాణంలోనూ రామాయణ కథ ఉంటుంది. పురాణానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మన్వంతరము అది ఇది అనేసి 6 లక్షణాలు ఉంటే దాని పురాణం. 7వ ముఖ్య లక్షణం ఏంటంటే రామాయణ కథ లేకుండా పురాణం పూర్తి కాదు అని. నవం ఎప్పుడు కొత్తగా ఉండేది అని పురాణాలకు పేరు. మొదట 18, దానికి ఉప పురాణాలు 18, ఔపప పురాణాలు 18, 54 పురాణాలు ఉన్నాయి. ఏ పురాణం అన్నా చదవండి, దాంట్లో రామకథ ఉంటుంది. ఈ చిన్న చిన్న కథలు అక్కడ వస్తాయి. ఈ అంతా సమగ్రంగా చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. ఒకానొక సమయంలో ఒక రాక్షసుడు, శుంభాసురుడు అనేవాడు ఎవడో, ఆడు కూడా తపస్సు చేసి చిరంజీవత్వం పొందాల, కానీ ఈ బ్రహ్మ చిరంజీవత్వం ఈడు. ఎంత టెక్నికల్గా వరాలు అడిగినా కానీ ఆ జిష్ణు చంపేస్తాడు. విష్ణువు కూడా దొరకని లాజిక్ను మనం ఏదన్నా పట్టుకొని చిరంజీవత్వం సాధించాలా అని
ఆలోచించి ఆలోచించి మనసులో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ పెట్టుకొని తపస్సు చేస్తాడు. ఆ! బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒక వారం తర్వాత రా, వారం అడుగుతాను అంటాడు. హ్మ్. ఈ వారం రోజులు మళ్ళీ ఆలోచిస్తాడు. ఎటువంటి వరం అడిగితే విష్ణుమూర్తి కూడా నన్ను చంపలేడు. ఆ! వారం రోజులు బాగా ఆలోచిస్తాడు. బ్రహ్మ వచ్చేస్తాడు. ఈ వారం అయిపోయింది, ఏం వారం కాదు. ఏం లేదు, నా చేతిలో కత్తి ఉండి ఆ! ఆ కత్తితో నాకే గాయమైతే, నా కత్తితో నాకే గాయమైతే నేను చావాలి, లేకపోతే నేను చావకూడదు. బ్రహ్మ ఓరి పిచ్చోడా, ఇది ఎక్కడ వరం రా, హ్మ్. ఇన్నాళ్ళు తపస్సు చేసి వారం టైం అడిగి అవును. ఇంత పిచ్చి ప్రశ్న ఏ పిచ్చిదో మంచిదో నాకు ఈ వరం ఇయ్యను అని ఏమనుకోకుండా తదాస్తు అని వెళ్ళిపోయాడు. ఆ! బ్రహ్మ అటు పోంగానే వీడు ఇంకా నా జీవితంలో నేను కత్తిని ముట్టనుగాక అని ధారగా వదిలినాడు. ధారగా వదిలితే ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోవడం ఉండదు. ఓకే. ఓకే. ధార అనేది ధార పోయడం. ఆహాహా! మనం కూడా అంటాం నీదంతా నాకు ధార పోయని ఊరికే అంటాం. అవునవును. ధార పొయ్యాల. ధార అంటే నీటి ధార. ఓకే. ఓకే. అందుకే బలిచక్రవర్తి వామనుడు వచ్చినప్పుడు హ్మ్. నీకేం కావాలా అడుగు అంటాడు. ఆ! ఒక్క అడుగు అడగను, 3 అడుగులు అడుగుతాను అంటాడు. మీ తెలుగులో చమత్కారం ఇదే. అడుగు అడుగు అంటే అడుగులు అన్న అర్థం ఉంది. అవును. పూచో, ఆ! హిందీలో మేము పూచో అంటాం. అవును. ఈ తెలుగులో ఈ అర్థం ఉంది. నీకేం కావాలో అడుగు అంటే ఒక్క అడుగు అడగను, 3 అడుగులు కోరికలు కోరతాను అన్నాడు. ఆ! అడుగు అడగడం అంటే కోరిక. అడగటం. అంతే. చలో మాంగ్లే అన్నాడు. మరి ఇచ్చేటప్పుడు నాకు హ్మ్. నేను అడిగింది నాకు ధార పోసి ఇయ్యి అన్నాడు. ఆ! అంటే ఇంకా నేను మాట తప్పను, తప్పను. ఇంకా ఇస్తాను అని. హ్మ్. ఆ ధార పోసేటప్పుడు శుక్రాచార్యుడు అడ్డం వస్తాడు. ఆ! వచ్చినోడు విష్ణు నిన్ను నాశనం చేసేదానికి వచ్చినాడంటే అంతటి విష్ణు చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటే ఇంకేం కావాలా అనేసి ఆయన్ను కూడా కాదని చెప్పి ధారాపాతంగా నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగిన 3 అడుగులు ఇస్తాను అంటాడు. హ్మ్. అనగానే ఈయన ఒక్క అడుగుతో నీ రాజ్యం అంతా కావాలా అంటాడు. ఆ! రెండో అడుగుతో నువ్వు సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ కావాలా అంటాడు, పైలోకాలు. పైలోకి. అయిపోయింది. ఇంకా 3వ అడుగు ఇంకెక్కడ అడగాలి, ఆ! నా తల మీద పెట్టు అంటే రసాతలానికి ఆయన్ను ఉచ్చస్థానానికి పంపుతాడు, నీచస్థానం కాదు అది. హ్మ్. అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాలు స్వర్గము కన్నా అద్భుతమైన వైభోగాలతో ఉంటాయి. ఓహ్! అక్కడ బలిని పంపించేసి బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణువే ధార ద్వారపాలకుడు. పోయడంలో ఇంత అర్థాలు ఉన్నాయి. ఆ! ఈడేమో ఇక్కడ ఈ ధార పోసాడు. ఇంకా లేని అల్లకొల్లాలు ఈవినికి ఎన్ని శక్తులు వచ్చేసినాయంటే దేవతలకు మించిన శక్తులు. ఏదనుకుంటే సంకల్పంతో ఆయుధాలు చేతికి వచ్చేసే శక్తి వచ్చేసింది. హ్మ్. ఇంకా ఈయన జయించడం చేతకాడం లే. హ్మ్. ఇంద్రుడు అల్లాడుతూ వచ్చాడు. త్రిపురాసులను చంపగలిగినావు నువ్వే సరైనవి, వాడి మీదకి యుద్ధానికి పోవాలి. హ్మ్. ఈయన పోయాడు. వాడు ఇంకా ఏమిది, వాడు కత్తి మట్టుకు పట్టుకోడు, ఇంకా ఏమి శూలం అంటే శూలం, పాశుపతాస్త్రం అంటే ఏదైనా అన్నీ చేస్తాడు. అవును. చావుడు. శివపరమాత్మ యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ! రిటర్న్ వచ్చేస్తాడు. దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నాడు. అరే బ్రహ్మ నువ్వు ఏం వరం ఇచ్చినావురా? హ్మ్. ఏం లేదు, వాడి చేతితో కత్తి ఉండాలంట, వాడికి దెబ్బ తగలాలంట, వాడు చావాలంట. ఓ సింతేనా మనం కత్తి తీసుకొని పోయి యుద్ధం చేస్తామని మళ్ళీ పోయినాడు ఈయన. ఆ! ఆయన కత్తి పట్టడం లేదు. పట్టలేదు. ఓకే. కత్తిని అడ్డగిస్తూ ఏమేమో పడతాడు. ఈయన అలసిపోతానాడే తప్ప ఆ! వాడు కత్తి పట్టడం. చుట్టాన్ని ఓడిపోయి మళ్ళీ వచ్చాడు. ఆ! మళ్ళా మీటింగ్ పెట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి దీర్ఘంగా ఆలోచిస్తా అన్నాడు. హ్మ్. ఏమయ్యా అంటే మరి ఇంకా ఈ జిష్ణువే కాపాడాలమ్మా అంటే ఆ! ఈ జిష్ణు చేత కూడా కాదు ఇది. హ్మ్. వాడు ఎవడో ఇంతకుముందు ఒకటి అడిగాడు, నేలలో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అవును. మనుషుల చేత కాదు, జంతువుల చేత కాదు, దేవతల చేత కాదు, అవును. ఆయుధాల చేత కాదు. అట్లాంటి వాడినన్నా చంపాడు వీడు. హ్మ్. వీడు కత్తి పట్టడము అనేసి దార పోసుకున్నాడు. అవును. ఇంక వీడి చేత కత్తి పట్టించేది ఎట్లా, వీడు చచ్చేదట్లా, వీడు సావాడు. ఆ! లేదు, అనంత కోటి ఉపాయాలకు శతకోటి అపాయాలు ఏమో అంటారు మీరు తెలుగులో, అదేమో చెప్తారు. ఆ! ఆ, శతకోటి ఉపాయాలకు అనంత కోటి అపాయ ఏమో ఉంది, అది మంచి వర్డ్. అవును. ఆ శతకోటి అపాయాలకు అనంత కోటి ఉపాయాలు.
బుద్ధులు సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంటే. ఏదో ఉమ్. అట్లా ఎక్కడో ఒక్క చోట లూప్ హోల్ ఉంటుంది అని ఈయన అంటున్నాడు. ఆ, ఏం లూప్ హోలు, వాడు కట్టే పట్టుకోడు, ఇంకెక్కడ లూప్ హోలు అని ఈయన. అవును. నువ్వు సంపలేవు అని ఆయన. ఎవడైనా జాతస్య మరణం ధ్రువం సంపుతాను అని ఈయన. ఆ, వీళ్ళిద్దరి మధ్య కొంచెం పట్టుదల పెరిగిపోయింది. ఉమ్, శివ పరమాత్మ నువ్వు సంపకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఉమ్. ఒక జన్మ నీకు నేను ఊడిగం చేస్తాను అన్నాడు. ఒక జన్మంతా. విష్ణుదేవుడు నేను ఒకవేళ సంపేసి వస్తే నువ్వేం చేస్తావు అన్నాడు. నేను నీకు ఒక జన్మ ఊడిగం చేస్తాను. రైట్, ఈ మాటలైంది. విష్ణుమూర్తికి ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఉమ్, ఆయన పోయాడు యుద్ధానికి. కొన్ని రోజులు కావలసి కల్లా ఆ ఆయుధాలతో ఈ ఆయుధాలతో ఉమ్. వాని రహస్యం తెలిసినా యుద్ధం చేసినాడు. ఆ, చేసి ఒరే అలసిపోయినా అన్నాడు. మధుకైటబులను చంపేటప్పుడు ఏ తెలివి వాడినాడో ఆ తెలివి వాడినాడు. ఆ, మధుకైటబులతో కూడా యుద్ధం చేసి మీరు ఇంత పరాక్రమవంతులుగా సచ్చేటట్లు లేరు, మీకు వరం ఇస్తాను అన్నాడు. ఉమ్. వాళ్ళు అహంకారంతో మాకు నువ్వేం వరం ఇచ్చేది, మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అన్నాడు. ఆ, మాట తప్పదు కదా అన్నాడు. తప్పము అన్నాడు. అట్లయితే నేను కోరుకునే వరం నా చేత మీరు సావండి అన్నాడు. వాళ్ళు అదే ఇరుక్కున్నామే ఆ, అని అక్కడ కూడా తప్పించుకునేదానికి నీళ్లు లేని చోట మమ్మల్ని సంపు అన్నాడు. అప్పుడంతా జలార్ణవం. ఆహా, అప్పుడు విష్ణుమూర్తి తన ఊరువులను విపరీతంగా పెంచుతాడు. ఆ, ఇప్పుడు ఈ ఊరువుల మీద నీళ్లు లేవు, వీళ్ళకి రండి అంటాడు. వాడు వచ్చి తలకాయలు ఇస్తాడు, చంపేస్తాడు. విష్ణుమూర్తిని అందుకే జిష్ణు అంటారు. వాడు ఎంత ఇంటెలిజెంట్ ఇంకోటి లేడు, లాయర్లో ఒక సూపర్ లాయర్. తో అలసిపోయినాను, కూర్చొని మాట్లాడుకుంటాం రా. అవురా, నేను ఏ ఆయుధం చెప్తే ఆ ఆయుధం తీసేస్తాడు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నా శక్తి నాకుంది లేదు. ఉమ్. అయినా అన్ని ఆయుధాలు వాడినా కానీ నా దగ్గర ఉన్న అస్సలు మెయిన్ ఆయుధాలు వాడలే ఇంతవరకు అన్నాడు. ఇంకా ఏముండేది నీ దగ్గర అన్నాడు. ఉమ్. ఇది సుదర్శన చక్రం 1000 అంచులు ఉండేది అన్న. ఇది మహాసుదర్శనం అని వాడు 10,000 అంచుల సుదర్శనం బయటికి తీసినాడు. ఆ, చూ అనేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి టెక్నిక్. అదే. మళ్ళీ ఇది పాంచజన్యము, ఈ శంకు ధ్వని వింటేనే ఎంతో దూరం పోతారా. ఇది మహాశంఖం అని చెప్పి వాడు ఇంత పెద్ద శంఖం తీసినాడు. ఉమ్. పోటా పోటీగా. ఇది కౌమోదికం రా అన్నాడు. వాడు వెంటనే ఇది మహాకౌమోదికం అని ఇంత పెద్ద గద తీసినాడు. ఆ. వీడు లైన్లో పడతాడు అనుకుని ఇది షార్జరం అనే ధనుస్సురా అన్నాడు. ఆ, ఇది మహాషార్జరము అన్నాడు. వాడు ఇంకా లైన్లో పడిపోయినాడు. ఇది నందకమురా అన్నాడు. అనగానే చూడు ఇది మహానందకం అనేది వాడు పెద్ద కత్తి పట్టుకుంది. అయిపోయి. ఈ కత్తి ఇట్లా పట్టుకోగానే విష్ణుమూర్తి ఇక్కడ వచ్చి ఎగిరాడు. ఉమ్. చిన్న ఘాటు పడింది. వాని చేతిలో కత్తి, వానికి చిన్న ఘాటు, చచ్చాడు. అందరూ విష్ణుమూర్తికి జై అంటే శివపరమాత్మ నవ్వుకుంటూ కూర్చోండి. వీళ్ళకు భవిష్యత్తు తెలుసు, ఇదంతా జరిగే నాటకం. అంతే. ఆ విష్ణుమూర్తి వచ్చి ఏమయ్యా నేను చంపాను మరి ఏం చేస్తావు అని. ఆ, నువ్వు రామావతారం ఎత్తు, నేను హనుమంతుడే వస్తాను అన్నాడు. ఓ. అంజన కోరుకోవడం, అక్కడ రావడం, ఇక్కడ ఇది ఆ యుద్ధము, ఎన్నిటి మూల కారణంగా ఆంజనేయ స్వామి మనకు వచ్చాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని చూపించేటప్పుడు ఉమ్, ఉమ్. విష్ణు శక్తులన్నీ దాంట్లో ఉంటాయి.